మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఒకరోజు ఊదులు, ఒకరోజు అరికెలు, ఒకరోజు కొర్రలు, ఇంకొక రోజు అండు కొర్రలు తిని మునగాకు కషాయం, చింత ఆకు కషాయం, రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, అంటే అండాశయాల్లో ముట్టయితే ఆగదు, ఆగితే రాదు, ఇలాంటి సన్నివేశమైన వీర్యకణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్ఖలనాలు, అదంతకదే లింగం ఆగిపోవటం, సన్నగా అయిపోవటం, రక్త ప్రసారం జరగకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్. వయాగ్రా $1 బిలియన్ బిజినెస్, అదే సాక్ష్యం. నేనేమి కట్టుకథలు చెప్పట్లేదు. ప్రపంచమంతా, మన దేశం ఒక్కటే కాదు. అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాల వయోపరిమితి తక్కువ అవుతుంది ఒకవైపు అయితే, మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు, చెప్పట్లేదు. ఆడపిల్లలు 14 ఏళ్లకు ముట్టవలసిన వాళ్ళు 6 ఏళ్లకు ముట్టవడం ఏంటి? 100కి 1 అయితే పర్వాలేదు, 100కి 90 మంది అవుతున్నారు. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు ఉండనేకూడదు, 100కి 90 మందికి మీసాలు వస్తున్నాయి. ముట్టు సహజ ప్రక్రియ, అంత ఇబ్బందులు ఏమి ఉండకూడదు, 100కి 100 మందికి నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, అందులో వేసుకున్న వాళ్ళకి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి. 100కి నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే 2-3 సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, యూరియా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం, డయాలిసిస్ చేస్తాం రండి అంటారు, మిషన్లు రెడీ పెట్టుకున్నామంటారు. అంటే ఇంత వైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు, మన ముక్కు కింద జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరూ లేచి అడగట్లేదు, ప్రశ్నించటం లేదు. ఎందుకంటే సైన్స్, విజ్ఞానం అనే ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాము. అంతా విజ్ఞానమే. ఎక్కడుంది? ఈ వాణిజ్యీకరణ ఒత్తడంలో చేసి ఎవరు నోరు మెదపకుండా చేసేసారు. సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? మళ్ళా గొప్పగా జంబాలు, రేపు మొన్నడు పోయి మంగళహరులో సంసారం పొద్దున్న లేస్తే కక్కస్ సరిగ్గా చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కక్కస్ చేయాలంటే ట్యాబ్లెట్ తీసుకోవాలి, లేకపోతే వేడి నీళ్ళు తాగాలి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తిరగాలి, బీడీ తాగాలి, సిగరెట్ తాగాలి, కాఫీ తాగాలి, లేదు ఒక పెగ్గు వేయాలి. వాడు డాక్టరే పెగ్గు వేయమన్నాడు, మగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు. అర్థమైందా పెగ్గు మగ్గు? This is the nonsense that human race has been indulging in the last 30-40 years. And we are all claiming ourselves to be civilized, educated, and in scientific age. ఏమిట్రా సైన్స్? పొద్దున్న లేస్తే కక్కస్ చేయలేవు, రాత్రి వస్తే నిద్రపోలేవు. వేర్ ఈజ్ యువర్ సైన్స్? మళ్ళా నిద్ర రావట్లేదు, మనిషి యోగా చేస్తాను, కూర్చొని యోగా అని కూడా. ఏం చేయమంటావు? యోగా చేసి నిద్ర రావట్లేదు, ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు. రాత్రి నిద్రపోవాలి, పగలు పని చేయాలి. మనం రాత్రిని పగలు చేసి కూర్చున్నాం, ఎలా నిద్ర వస్తుంది? లైట్లు వేసుకుంటున్నాము, రాత్రంతా లైట్లు. అస్సలకు ముందు నీవు చీకటి చేసుకొని రూములో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాల్ని ఉత్పాదనం చేస్తాయి. నిజమైన నిద్ర వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరి అయిన నిద్రపోవట్లేదు. ఎందుకంటే కారు అడవుల్లో కూడాను లైట్లు వేసేదానికి రెడీ అయిపోయాం.
సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని. ఎప్పుడైనా నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు. మీరు 10 సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే 3 గంటలు చీకట్లో కూర్చో, ప్రతిరోజు ధ్యానం చెయ్యి, పుస్ అని ఊదొద్దు, ఊరికే దేవుడిని తలుచుకో. ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, 28 ఏళ్ళు. ఎప్పుడు చూడు ట్యాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక, నిద్రకు ట్యాబ్లెట్లు తీసుకుంటే నిద్ర రాక, చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు. నిద్రపోయి 30 రోజులైంది. ఇలా కళ్ళు ఇలా అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు, ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము, అమెరికాకి తీసుకెళ్ళాము, అన్ని మందులు ఇచ్చాము, ఏమీ కావట్లేదు. అరికలో రాత్రి నానబెట్టి ఉదయం నానబెట్టి రాత్రి, ఉదయం వండిన గంజి రాత్రి వండిన గంజి ఉదయం తాగిపించండి. దానికి తోడు చన్న సాంబారు ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి. చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాడిని లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంకా వాడి వైపు చూడకద్దండి అంటే, అయ్యో ఎలా అని చేయండి, 3 గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పాను. అక్కడ బెడ్ కూడా వేయకండి అని చెప్పాను. 3 గంటలు తట్టుకోలేక ఆ తల్లి 1:30 గంటకే మెల్లిగా తలుపు తీసి చూస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు. 3 రోజులు లేవలేదు వాడు. ఫోన్ చేసి లేవటమే లేదు, లేపి గంజి ఏమీ చేయొద్దండి, నిద్రపోనివాడు. 3 రోజులు కాదు 6 రోజులు నిద్రపోయినా ఏమీ ఇబ్బంది లేదు అని చెప్తే 3 రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్, మళ్ళా ల్యాప్టాప్ తీసుకుంటాను అంటాడు. వేదవా, ఆ ల్యాప్టాప్ నుంచే నీకు ఈ రోగం వచ్చిందిరా. దాన్ని చూడొద్దు అని చెప్పి పంపించాను. ఇప్పటికి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ప్రతిదినం రోజు రూమును చీకటి చేసుకొని పడుకుంటున్నాడు. సో ఎవరెవరికి నిద్రపోయేదానికి అది ఒక కారణం కావంటే ప్రతి 10 నిమిషాలకు లేచి ఉచ్చలు పోసేదానికి రెడీ అయిపోతున్నారు అందరు. 25 సంవత్సరాల పిల్లలు కూడాను 2 గంటలకు ఒకసారి లేచేది, ఉచ్చలు పోసేది, వచ్చేది. అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి మనకు. ఎవరైనా ఆలోచించే బెడ్రూమ్లో ఏముంటాయి ఆ టాయిలెట్లు? నాకు అర్థం కాదు. బెడ్రూమ్లో టాయిలెట్టా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిద్రపోయే చోట ఏమిటాయా కక్కస్ చేసేది? నాకు అర్థం కాదు. ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టిల్ టుడే. అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు కట్టారా? ఎన్ని అటాచ్డ్ బాత్రూమ్? ప్రతి రూముకు బాత్రూమ్ కట్టారు. అంత కర్మ. అంటే ఒక్కరికి సరిగ్గా ఉచ్చలు పట్టుకునేదానికి శక్తి లేదనమాట. ఉచ్చలు వెంటనే అండుకొరల గంజి తాగండి. రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ జిలియన్స్ అని చెప్పాలి నేను. అంటే 100 మంది పెద్దవాళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజు రాత్రి 2 గంటలకు లేచి ఉచ్చలు, అది ప్రోస్టేట్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అన్నా ఉన్నివ్వండి, అరికెల గంజి తాగండి. ఈ ఉల్లిపాయల కషాయం, అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు. అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి. ఆ ఆనియన్, గ్రీన్ ఆనియన్ షాలెట్స్ అంటారు. దాని కషాయం తాగండి. రావి ఆకు కషాయం తాగండి. గరిక ఆకు కషాయం తాగండి. కొబ్బరి నూనె, వేరుశనగ నూనె వారం మార్చి తాగితే 6 రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా 10 గంటలకు పడుకుంటే 5 గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, చిన్నపిల్లాడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. అంటే సరిగ్గా నిద్రపోవటం కూడా మానవ జాతికి. 16 మంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్లు ఏదో ఒకటి చేస్తున్నారు.
చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేసాయి. అంటే మనం గట్టిగా సాయంకాలం 1 గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే 6 వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు, ఏమీ ఇబ్బంది లేకుండా.